ఒక నగరం నెమ్మదిగా చీకట్లో మునిగిపోతోంది. వీధుల్లో మనుషులు ఉన్నారు కానీ భవిష్యత్తు కనిపించడం లేదు. ఇళ్లున్నాయి కానీ లోపల భద్రత లేదు. వెలుగులు ఇవ్వాల్సిన విద్యుత్ కేంద్రాలు పొగలు కక్కుతున్నాయి. ఆకాశంలో వినిపిస్తున్న ప్రతి డ్రోన్ శబ్దం ఇంకెవరి ప్రాణం తీస్తుందో తెలియని భయాన్ని మోస్తోంది. ఆఫ్రికాలోని సూడాన్లో ఈ క్షణం జరుగుతున్న నిజమిది. ఇప్పటికే లక్షలాది మంది జీవితాలను ఛిద్రం చేసిన అంతర్యుద్ధం ఇప్పుడు ఎల్ ఓబైద్ నగరాన్ని మింగేసేందుకు సిద్ధమవుతోంది. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందంటే ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూ ఐక్యరాజ్య సమితి ఏకంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇంతకీ ఎల్ ఓబైద్ నగరంలో ఏం జరుగుతోంది? ఎందుకు ఈ నగరంపైనే అందరి చూపు పడింది? సుడాన్ యుద్ధం మరో భయంకర మలుపు తిరగబోతుందా? దాదాపు 2 సంవత్సరాలుగా ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని సుడాన్ ఎదుర్కొంటోంది. 2023 ఏప్రిల్లో సుడాన్ సైన్యానికి ర్యాపిడ్ సపోర్ట్ ఫోరెన్స్ అనే పారామిలిటరీ బలగానికి మధ్య మొదలైన అధికార పోరు దేశాన్ని యుద్ధభూమిగా మార్చేసింది. ఒకప్పుడు కలిసి పనిచేసిన 2 బలగాలు ఇప్పుడు ఒకదానిపై ఒకటి ఆయుధాలు ఎక్కుపెట్టాయి. అధికారంపై విభేదాలు క్రమంగా పూర్తిస్థాయి అంతర్యుద్ధంగా మారాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా కోట్లాది మంది తమ ఇళ్లు వదిలి ప్రాణాలు దక్కించుకునేందుకు ఇతర ప్రాంతాలకు పారిపోవాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నగరం ఎల్ ఓబైద్. ఉత్తర కోర్డోఫాన్ రాష్ట్ర రాజధానిగా ఉన్న ఈ నగరం కేవలం సుడాన్ కు పరిపాలనా కేంద్రం. పశ్చిమ డార్ఫూర్ లో ఆర్ఎస్ఎఫ్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తూర్పున సైన్యం నియంత్రిస్తున్న ప్రాంతాలతో కలిపే అత్యంత కీలక మార్గం ఇక్కడి గుండా వెళ్తుంది. ఈ ప్రాంతంలో చమురు నిల్వలు కూడా ఉండటంతో ఎల్ ఓబైద్ పై నియంత్రణ సాధించడం యుద్ధ ఫలితాన్ని ప్రభావితం చేసే అంశంగా మారింది. అందుకే ఈ నగరం కోసం 2 బలగాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఎల్ ఓబైద్ లో దాదాపు 5 లక్షల మంది నివసిస్తున్నారు. అంతర్యుద్ధం కారణంగా తమ ఇళ్లను కోల్పోయిన మరో 1 లక్ష మందికి పైగా ప్రజలు కూడా ఇక్కడే ఆశ్రయం పొందారు. కానీ ఇప్పుడు వారికి ఆశ్రయం ఇచ్చిన ఈ నగరమే ప్రమాదంలో పడింది. కొన్ని వారాలుగా ర్యాపిడ్ సపోర్ట్ ఫోరెన్స్ డ్రోన్ దాడులను మరింత తీవ్రం చేసింది. విద్యుత్ కేంద్రాలు, ఇంధన నిల్వలు, కీలక మౌలిక సదుపాయాలపై వరుస దాడులు జరగడంతో నగరంలోని అనేక ప్రాంతాలు చీకటిలో మునిగిపోయాయి. నీటి పంపులు పనిచేయక స్వచ్ఛమైన తాగునీటికి తీవ్రమైన కొరత ఏర్పడింది. బయటకు వెళ్లాలన్నా భయం, ఇంట్లో ఉండాలన్నా భయం అనే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులే ఇప్పుడు ఐక్యరాజ్య సమితిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. జెనీవాలో జరిగిన అత్యవసర సమావేశంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం లీడర్ వోల్కర్ టర్క్ ప్రపంచ దేశాలకు స్పష్టమైన హెచ్చరిక చేశారు. ఎల్ ఓబైద్ లో మరో భారీ మానవ హక్కుల విపత్తు కళ్ల ముందే రూపుదిద్దుకుంటోందని, దీన్ని సాధారణ హెచ్చరికగా తీసుకోవద్దన్నారు. ప్రపంచ దేశాల అధినేతలు వెంటనే స్పందించి మారణ హోమాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ హెచ్చరిక వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం జూన్ 6 నుంచి 28 మధ్య కేవలం 15 డ్రోన్ దాడుల్లోనే కనీసం 45 మంది ప్రాణాలు కోల్పోగా మరో 41 మంది గాయపడ్డారు. ఈ సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. పరిస్థితి ఇలానే కొనసాగితే ఎల్ ఓబైద్ కూడా గతంలో డార్పూర్ చూసిన విషాదాన్ని మరోసారి చూడాల్సి వస్తుందనే భయం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో అత్యవసర చర్చకు తీసుకొచ్చారు. బ్రిటన్ తో పాటు పలు యూరోపియన్ దేశాలు దీనిపై తీర్మానం తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. కానీ దౌత్య చర్చలు ఒకవైపు సాగుతుండగా మరోవైపు ఎల్ ఓబైద్ లో గంటకు ప్రతి పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. యుద్ధం ఎవరు గెలుస్తారన్నది తర్వాత విషయం. కానీ ఆ పోరాటం మధ్యలో చిక్కుకున్న సాధారణ ప్రజలు బతికి బయటపడతారా లేదా అన్నదే ఇప్పుడు ప్రపంచాన్ని వెంటాడుతున్న అసలు ప్రశ్న.